ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏలో చేర్చాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు మా డిమాండు. ముదిరాజుల డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించాలి. బీసీఏ నుండి బీసీడీలో చేర్చాలని ముదిరాజ్ సంఘాలు డిమాండ్ అని తెలియపరిచారు. మంచి లాయర్లను పెట్టి కోర్టులో కొట్లాడించి బీసీడీ నుంచి ఏదైతే బీసీఏ సమస్య ఉందో బీసీఏలో మార్చమని అదే ప్రకారంగా మీ మాటలు నమ్మి బీసీఏలో మార్చమని మేము అనుకొని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఏమైంది మరి? ఏమైంది చేయరా? మేమేమంటున్నాం, మీరు రిక్వెస్ట్ అనే అడుగుతున్నాం. ఇప్పటికి కూడా మా కోపాన్ని పరీక్షించకండి, మేము రిక్వెస్ట్ అని అడుగుతున్నాము. అయితే మా చిరకాల కోరిక సమస్య ఏదైతే ఉందో బీసీడీ నుంచి బీసీఏకు మార్చేది త్వరలోనే తొందరలోనే పూర్తి చేయాలి. అలాగే చైర్మన్లు కూడా మాట్లాడుకోవాలి. అలాగే మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, మంత్రి పదవి ఇంతవరకు ఇవ్వలేదు. మా వాపస్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. చాలా డిమాండ్లతో ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే నిర్ణయం తీసుకొని మా ముదిరాలకు న్యాయం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఆనందబాబు చౌరస్తా మీద జిల్లా అధ్యక్షుల వారిలో కృపాసారాయణ ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అలాగే మన 15 తారీఖు నుంచి మన ముదిరాలందరూ ఇంత ఉచితంగా మోటివేషన్ అయ్యి ఎక్కడక్కడ మండలాలలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ముదిరాలు అనేది ఇక్కడితేనే సైన్యాలు లేదు. రానున్న రోజుల్లో అన్ని ముదిరాలకు మంచి రోజులు వస్తాయని ఈ గవర్నమెంట్ మనకు మంచి జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై ముదిరాజ్.